హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు 37 బ్లౌజ్ కటింగ్ అండి. మొదటిసారిగా నా వీడియోని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, లైక్స్ ఇవ్వండి. బ్లౌజ్ మెజర్మెంట్ కటింగ్ చూపిస్తున్నాను, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది ఆది బ్లౌజ్ అండి, దీన్ని బట్టి మీకు కటింగ్ నేను నేర్పిస్తాను. చూడండి, కాజా పట్టి దగ్గర నుండి కొలుస్తున్నాను. కొంచెం కొంచెంగా పట్టుకోండి, ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఇవ్వండి, 37 వచ్చింది. 37ని 4 భాగాలు చేయాలండి. ఇక్కడ నుంచి 4 భాగాలు చేయాలి. ఇక్కడికి ఒక భాగం అండి, 18.5 వచ్చింది. అంటే 18.5ని ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. 9, 2 ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవి కోరంచులు 2 ఒక సైడ్ వేయలేదండి, ఇది మీటర్ ముక్క. ఇటు సైడ్ వచ్చేసి కోరంచులు ఇటువైపు ఉండేటట్టు వేసాను. ఇలా 2 కలిసేటట్టు కాకుండా ఆపోజిట్గా వేసుకోవాలి, అప్పుడు క్లాత్ కొంచెం ఎక్కువ వస్తుంది. 1.5 ఇంచ్ ఇక్కడ నేను నడుము పట్టీకి బెల్ట్కి నేను మార్కింగ్ ఇచ్చాను. ఇక్కడ బెల్ట్ మార్కింగ్ నేను తీసేస్తున్నా. బెల్ట్ తీసేసానండి. 37లో 4వ భాగం వచ్చేసి 9.2 అండి. 9.2 9 ఇంచుల 2 గీతలండి. ఇక్కడ నుండి 1 బావు పెట్టుకోవాలి. ఇక్కడ నుండి కూడా 9.2 ఇక్కడికి మళ్ళీ 1 బావు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, స్కేల్ తోటి స్ట్రైట్గా ఉండాలండి గీతలు. ఇది 1 బావు, ఇది 9.2 నాడు డాట్ కోసము 1 బావు కలిపాను. ఇక్కడ నుండి 2 ఇంచులు ఖర్చు కోసం 2 ఇంచులు అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బ్లౌజ్ హైట్ షోల్డర్ 2 సమానంగా ఇలా పట్టుకోండి. పట్టుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము డాట్ ఉంటుంది కదండి, ఇక్కడ దాకా ఇలా పట్టుకోండి. మొత్తం 15.5 ఉంది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఉందండి. 15.5 ఇక్కడికి నేను పెడుతున్నాను. అయితే పొడవు ఇక్కడ 15.5 అలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక గీత పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు పైకండి ఖర్చుకి, పై ఖర్చు ఇచ్చేసేయాలి. షోల్డర్ వచ్చేసి 6 అండి, సంక డౌన్ కూడా 6 పెడదాము. ఆది బ్లౌజ్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఎంత ఉందో. ఇదిగోండి, ఇక్కడ ఖర్చు వదిలిపెట్టేసి అసలు పైన కొంచెం ఖర్చుకి ఇది 6 ఇంచులు ఇక్కడ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్. చూద్దాం, ఇది కరెక్ట్గా రాకపోతే కొంచెం కిందకి డౌన్ చేసుకుందాం. యామ్రమ్ స్కేల్ తోటి కరెక్ట్గా మనకి పాయింట్ వస్తుందండి. ఎక్కడ కూడా
హెచ్చు తగులు లేకుండా కరెక్ట్గా రౌండ్ ఆమ్ రౌండ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ మూల టచ్ అవ్వాలి, ఇక్కడ పైన వచ్చేసి పైన టచ్ అవ్వాలండి. మనం ఎంతండి 4వ భాగం 37లో 4వ భాగం వచ్చేసి 9.2 అనుకున్నాం కదా. కొంచెం కొంచెంగా టేబుని ఇలా జరుపుతూ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కింద వెన్ను అండి, మెడ వేస్తున్నాను బ్యాక్ది. ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోండి. అది ఇది అసలు కొంచెం పైకి ఇలా పెట్టుకోవాలి. మొత్తం 11 వచ్చిందండి ఫ్రెండ్స్. చూడండి, మెడ వచ్చేసి ఒక్క పాయింట్ తక్కువ 3 ఇచ్చానండి, కింద 3 ఇచ్చాను. పైన ఒక్క పాయింట్ తక్కువ 3, కింద 3. ఇలా స్ట్రైట్గా ఒక గీత కొడదాం. మెడకి కొలిసేద్దామండి. ఏదన్నా తేడా వస్తే మళ్ళీ కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి. తర్వాత యామ్ రౌండ్ స్కేల్ తోటి ఇలాగా రౌండ్ సర్కిల్ ఇచ్చేద్దాం. ఓకేనా. మెడని కొలవాలి ఫ్రెండ్స్. 2 షోల్డర్లు పట్టుకోండి, సమానంగా జాయింట్ అయిన దగ్గర ఈ మెడలు ఇలా పట్టుకొని కొంచెంగా ఇలా చూసుకోవాలి. మెడకి కొంచెం ఒక్క పాయింట్ బయటకు వస్తే సరిపోతుందండి. సరిపోయింది. ఇప్పుడు ఇది మెడ కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి గుర్తుపెట్టుకోండి, ఇది 9.2 1.5 ఇక్కడ వచ్చేసి డాట్స్ కని పెట్టాం కదండి. డాట్స్ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. 10.5కు ఒక గీత ఉంది, 10.5కు గీత. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. సెంటర్కి ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం ఎంత వచ్చింది? 5.2 వచ్చింది. ఇది నడుము డాట్కి ఇలా పెట్టేసి ఇలా గీత కొట్టాలి. ఓకేనా. ఇక్కడ మార్కర్ గీత ఇలా గుర్తు వేసుకోవాలి. ఇలా గుర్తు వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఎలా ఉందో అలాగే మనం కట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మొదటిసారిగా నా వీడియోస్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. పెట్టేసుకొని ఇక్కడ ఒక ఓకేనా, ఇక్కడ ఒక టక్స్ ఇలా ఇచ్చేసారు. బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఎలాగో చూద్దాం. ఫ్రెండ్స్, ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇవ్వండి, మడత మీద ఉంది, ఈ 2 ఓపెన్. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆపోజిట్ అయ్యకూడదు, 2 ఓపెన్ అయిపోతాయి. ఇవ్వండి, ఖర్చు కోసం కొంచెం ఒక 1/2 ఇంచి, 1 ఇంచ్ ఏమో ఎమ్మింగ్ పట్టియండి. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు తీస్తున్నాను. ఈ ఆది బ్లౌజ్లో ఎట్లయితే ఉందో అలాగే మనము చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడికి లూజు, అసలు ఖర్చు. చూడండి ఫ్రెండ్స్, 7.5 వచ్చిందండి. చెయ్యి పొడవు 7.5 వచ్చింది. ఇక్కడికి 7.5 మనం పెడదాం. ఇది 37 ఉంది కదా. 37 ఉన్న వాళ్ళకి సంక డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకోవాలి. 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 3 పెట్టుకోవాలి. 32 దాటిన వాళ్ళకి 3.5 పెట్టుకోవాలండి.
ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ నుంచి 2 ఇంచులకు ఒకటి, 1.5కి ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్గా 9కి 2కి 9, 2 అని చెప్పుకున్నాం కదా, 4వ భాగం 37లో 9, 2 పెట్టాను. ఇక్కడ నుండి 1.5 నుంచి ఇలా కొంచెం ఈ క్రాస్లోకి ఇలా కలిపేయాలండి. ఇలా కలిపేయాలి. దీన్ని ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. చూడండి, అది ఇలా కలుపుకోవాలి. కొంచెం ఇక్కడ ఖర్చు తగ్గింది, మనం కుట్టేటప్పుడు కొంచెం అతికేసుకుంటే సరిపోతుంది. అది కుట్లలోకి వెళ్ళిపోతుందండి, ఆ జాయింట్ కనిపించదు. వచ్చేసి ఇక్కడ తెచ్చుకోవాలి. లో క్రాస్ తీయాలండి హ్యాండ్కి. చూడండి, కట్ చేసిన ఇక్కడ నుంచి 1/4 ఇంచ్ ఇట్లా లోపలికి కట్ చేయండి. కట్ చేసి గుర్తుకు ఉండడం కోసం ఇట్లా కొంచెం మార్కింగ్ పెట్టుకోండి. డిస్ ముక్కతో సరిపోద్ది, మీకు గుర్తుంటుంది కుట్టేటప్పుడు. ఇది ఫ్రంట్ వైపు అని. హ్యాండ్స్ కూడా అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ దిద్దాం. ఫ్రంట్ పార్ట్ అండి, ఇవ్వండి, ఇలా క్రాస్కి వేసుకోవాలి. ఇలా లాగినప్పుడు ఇలా సాగుతుందండి. చూడండి, ఇలా సాగుతున్నప్పుడు ఇది క్రాస్ కటింగ్. ఇది చూడు స్ట్రైట్గా ఉంది, ఇది స్టడీ కటింగ్. ఎప్పుడైనా సరే బ్లౌజులకి క్రాస్ కటింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అని మార్కింగ్ వేస్తున్నాను. చూడండి, ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ వేస్తున్నాం. పైన షోల్డర్ దగ్గర, ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఈ మార్కర్ వీల్తోటి ఇలాగా కొట్టుకోవాలండి కార్నర్లో. ఇటు సైడ్ కూడా ఈ కార్నర్లో ఇట్లా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి, ఓకేనా. చూడండి, కింద నుంచి 2 ఇంచులు తగ్గించుకోండి. 2 ఇంచులకి తగ్గించుకోండి. ఇటు కూడా అంతే ఫ్రెండ్స్, 2 ఇంచులకి తగ్గించుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఇలా మనం తీసేద్దాం. చూడండి, ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, మనం మార్కర్ వీల్తో పెట్టింది. ఇలాగ మళ్ళీ ఎలా ఉందో అలాగా మార్కర్ వీల్ వేసుకున్న దాంట్లో మార్కింగ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ ఆర్మ్ రౌండ్ స్కేల్ తోటి ఇలా పెట్టేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. తీసుకున్నాక ఒక 1/2 ఇంచి కార్నర్లో లోతు తీయడం కోసం, ఫ్రంట్ పార్ట్ లోతు తీయడం కోసం ఇలా ఒక 1/2 ఇంచి కొంచెం ఇలాగా లోపలికి తీసుకోండి. సరేనా. రెండు ఇంచులు మార్కింగ్ వేసాం కదా, ఎందుకండి ఇలా ఒక గీత పట్టేసాను. ఇది కూడా మార్కింగ్ కొట్టాం కదా, ఇది కూడా గీత కొట్టేసేయండి. ఇలా గీత కొట్టేసుకోండి. పైన షోల్డర్ ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం, ఇక్కడ కూడా ఒక గీత కొట్టుకోండి. ముందు ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచుకి ఒక మార్క్ ఇస్తున్నాను, 3 ఇంచుకి ఒక మార్క్ ఇస్తున్నాను. స్ట్రైట్గా ఒక గీత కొట్టుకోండి. ఇక్కడ ఒక రౌండ్ స్కేల్తో రౌండ్ ఇచ్చుకోవాలి.
ఫ్రంట్ నెక్ వేసుకోవాలి, సరిపోయింది. ఫ్రంట్ పార్ట్ అండి షోల్డర్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి, ఎక్కడ కూడా సాగు తీయకూడదు. ఇలా పెట్టేసుకొని కొంచెం అసలు డాట్. ఓకే, దీంతో మనకి పని అయిపోయింది. మొత్తం మనకి 13.5 రెడీకి 13.5 వస్తే మనకి సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 9 ఇట్లా తక్కువ వస్తుంది. కొంచెం 14, 14.5, 15, 16 నాలుగు 13.5 ఫ్రంట్ సైడ్ సరిపోతుంది. ఇక్కడ నుంచి 2.5కు ఒక మార్కు, మళ్ళీ ఇక్కడ నుంచి 2.5కు ఒక మార్కు. ఓకేనా, అది 2.5 పెట్టుకోండి, సరిపోతుంది బ్లౌజ్కి. ఇక్కడ నుంచి 1.5కు ఒక మార్కు పెట్టుకోండి. 1.5 పెట్టుకోవాలండి. కింద నుంచి ఎక్కడైతే 2 ఇంచులకి మనం మార్కింగ్ వేసామో మార్కింగ్ మీద నుంచి 1.5కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసాము. ఇలా క్రాస్గా కలిపేసేయాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేద్దాం. టక్స్ పెట్టుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. దీంట్లో మనకి సేఫ్ బెల్ట్ అండి. సేఫ్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ 3.5కు ఒక మార్క్ ఇచ్చుకోండి. డౌన్ వచ్చేసి 3, లాస్ట్లో కూడా 3 సరిపోతుంది. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోండి ఫ్రంట్ వైపు. ఈ 2 జాయింట్లు ఓపెన్ చేసుకోండి. అయిపోయింది. ఇది వచ్చేసి ఇవన్నీ మెడ పీసులు అయితే క్రాస్గా తీసుకోవాలి. మెడ పీసు స్టడీగా తీసుకోవద్దు, మెడ పట్టేస్తుంది. మెడ పీసులు ఇవన్నీ మెడ పీసులు తీసాము. ఇదేమో మనకి చేతుల దగ్గర కొంచెం అతుకు పడుతుంది కదండి, దానికి ఉపయోగిద్దాము. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారిగా నా వీడియోని చూస్తే లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.